హలో, వెల్కమ్ టు ఫోర్ ఎవర్. మేము ఈరోజు ఏం చేస్తున్నామో తెలుసా? టడా! థ్రెడ్ బ్యాంగిల్స్ ఛాలెంజ్ చేస్తున్నాం ఇవాళ. మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము రెఫరెన్స్ పిక్స్. ఏం చేస్తున్నాం అనేది చూపిస్తాం ఇప్పుడే. యా, నేను సెలెక్ట్ చేసుకున్నదైతే ఈ డిజైన్ చేద్దామని నేను సెలెక్ట్ చేసుకున్నా. అన్ఫార్చునేట్లీ నేను కూడా సేమ్ కలర్లో సెలెక్ట్ చేసుకున్నాను. సీ దిస్. సో నేను గోల్డ్ కలర్ చూస్ చేసుకుని సేమ్ ఈ మోడల్లో గోల్డ్ కలర్ ట్రై చేస్తాను. ఎలా వస్తుందో చూద్దాము. ఓకే, నేను స్కై బ్లూ. యా, లెట్స్ సీ హూ విల్ విన్ దిస్ ఛాలెంజ్. ఎవరు విన్ అవుతారో మీరు ముందే గెస్ చేసేయండి. చూద్దాము లాస్ట్లో ఎవరు విన్ అవుతారో అనేది. వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు విన్ అవుతారని. ఓకే కదా, విల్ స్టార్ట్. కమ్ ఆన్. విల్ స్టార్ట్ విత్ రోలింగ్ విత్ థ్రెడ్. రైట్, దీని స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఎత్తుక్కో. అరే ఏంటో ఇది? నా గోల్డ్ థ్రెడ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? యా, ఐ గాట్ ద స్టార్టింగ్ పాయింట్. నా థ్రెడ్ కూడా దొరికింది. సో లెట్స్ స్టార్ట్. యా, ముందుగా మనం ఒక ప్లాంక్ తీసుకోవాలి. దానికే మనం థ్రెడ్ని చుట్టాలి. నేను కొంచెం బిగ్ సైజ్ బ్యాంగిల్ తీసుకున్నా నా డిజైన్ని బట్టి. You know guys, I always like pink. నువ్వు బిగ్ సైజ్ బ్యాంగిల్ తీసుకుంటే నేను బిగ్ సైజ్ ప్లాంక్ తీసుకున్నా. ఎన్ని చుట్టలు చుట్టాలో తెలుసా నీకు? చూద్దాం వినకండి. మీకు ఒక విషయం చెప్తే తెలుసా? నేను ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాము. వీ డోంట్ నో హౌ ద ప్రాసెస్ ఈజ్. సో అలా కూడా మనకి టఫ్ అవుతుంది ఛాలెంజ్. చూద్దాం. 5. అయ్యో, థ్రెడ్ తెంపేసాను నేను. 6. Be gentle with the thread, okay? యా, And me. హే వెయిట్ ఫర్ మీ. నాకు ఇంకా 3 అయ్యాయి. 8. అనుకున్నంత ఈజీ అయితే కాదు ఇది. నిజంగా చుట్టడమే ఇంత కష్టంగా ఉందంటే ఇంకా మొత్తం ప్రాసెస్ మేకింగ్ అయ్యేలోపు మనకి ఉంటుంది. ఎన్ని చుట్టానో మర్చిపోయాను. 7. నీది కదా నాది. నీదే 7, నాది 4 అయ్యాయి. 7 అయిపోయి చాలాసేపు అయిందమ్మా. 10 దాటేసింది కూడా. 5, 6, సర్లే ఎన్నో కొన్ని 7. చేద్దాము. కావాలంటే మళ్ళీ చుట్టుకుందాము. ఓకే బాయ్. 25 అన్నావు కదా. ఏమో ఎన్ని చుట్టానో మర్చిపోయాను కాబట్టి ఎన్నో కొన్ని ప్రస్తుతానికి. 10, 11. ఎలా కట్ చేయాలి? 12. విల్ హ్యావ్ ఆల్ ద కిట్ గైస్. ఈ స్టోన్స్ అన్నీ తెప్పించేసుకున్నాము. ఎలా చేస్తామో తెలియదు కానీ చూద్దాం. నమ్మ దీనికి హాఫ్ ఇక్కడ కట్ చేయడం అంతనా? నన్ను అడగకు, మనం ఛాలెంజ్లో ఉన్నాం. నేను చెప్పాను గైస్. ఏ చెప్పాలమ్మా. నేను రూల్స్ని బ్రేక్ చేయను గైస్. కటరిటీ.
చేయాలనుకుంటున్నాను. మీరు అవి ఇవి పిచ్చి ఛాలెంజెస్ అవి చేయకుండా ఇలాంటి క్రియేటివిటీ ఛాలెంజెస్ చేశారనుకోండి మీకు ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా బ్యాంగిల్స్ కావాలన్నప్పుడు ఇవి కూడా వేసుకోవచ్చు, అలా కూడా ఉపయోగపడుతుంది. అలానే ఫుడ్ అవి వేస్ట్ చేసే ఛాలెంజెస్ చేయొద్దు. ఎస్, యూనో ఇలాంటివి చేస్తున్నప్పుడే మన క్రియేటివిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. హోప్ఫుల్లీ నాకు కూడా కొంచెం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. క్రియేటివిటీ లెవెల్స్ మనం జాగ్రత్తగా టైట్గా లాగి పట్టుకుని చుట్టూ ఉంటే నీట్గా వస్తుంది అన్నమాట. ఎవరు పట్టుకుని ఏం చెప్తున్నావు నువ్వు? ఐ బికమ్ ప్రో ఆల్రెడీ. సీ మై బ్యాంగిల్. అయ్యో రమ్య సరదాగా సాంగ్స్ పాడుకుంటూ చేద్దామా థ్రెడ్డింగ్? ఏదో ఒక సాంగ్ స్టార్ట్ చేయి. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా, ఏ గాలి లేకున్నా నీ తేలిపోతుంది, ఈ మాయలన్నీ నీ వల్లేనా, వెళ్ళే దారిలో లేడే చంద్రుడే, కైనా వెన్నెలే, అది నీ మర్చిపోయాను. ఇట్స్ ఓకే. నువ్వే నెక్స్ట్. ఏం లెటర్? నార్మల్గా ఆయనకి ఏ సాంగ్ వస్తుంది కాదు. మనసులను వేలే, మాటలను వేలే, కనులను వేలే, కలలోను వేలే, తలపే పాటలు పాడిని, నీ పేరుంటే తనువే నాట్యం చేసిని, సరిగమ పాడిని, సరసం వేణువే, తకది మిలాడేనే, యమునే ఏరులే, అవిరే పల్లె రే పల్లె, మా గదలుంటే అది గోపదిగా తనుగే, మరలే జల్లే వేళ మోహన రాగమే, విరహాలన్నీ చోట వేసవి దాహమిరసనీలో, జగమేల జనమంతా ఆడే వేళ, జతగారాలకై వేళ, మనసులను వేలే, మాటలను వేలే, కలలను వేలే, కలలోను వేలే, తలపే పాటలు పాడిని, నీ పేరు వింటే తను ఏ నాట్యం చేసేని. దట్స్ ఇట్. అమేజింగ్. సరే కానీ ఈ బ్యాంగిల్స్ ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. బ్యాంగిల్స్ నీకే. ఎస్, నా బ్యాంగిల్స్ కూడా నీకే. థ్యాంక్ యూ. బట్ బాగా రాకపోతే ఏమనుకోకే. అనుకుంటాను కాబట్టి బాగా చేయి. నీకు ఇష్టమైన సాంగ్
పాడడానికి ఇస్ మై ఫేవరెట్ సాంగ్ మందారం. ఐ నో. అండ్ వినడానికి నా ఫేవరెట్ సాంగ్ లేదు కానీ ఆల్బమ్ ఉంది, దట్ ఈస్ ఆరెంజ్. దీని ఫేవరెట్ ఆల్బమ్ వచ్చేసి మురారి. ఎస్, నా ఫేవరెట్ సాంగ్. మీ ఫేవరెట్ సాంగ్ వచ్చేసి ఇందాక పాడింది కదా ఫస్ట్లో, అది ఆ సాంగ్ పాడడానికి. ఇంకోటి చెప్పనా? ఉష్ మాట్లాడకు. ద థింగ్ ఇస్, చిన్నప్పుడు మేము లిటిల్ ఛాంప్స్ అని అప్పట్లో ఒక షో వచ్చేది, దాంట్లో పార్టిసిపేట్ చేసాము, అంటే ఆడిషన్స్లో పార్టిసిపేట్ చేసాము. ఆ ఆడిషన్స్లో ప్రశాంతి పాడిన పాట వచ్చేసి ఉష్ మాట్లాడకు. మాట్లాడు. అప్పటి నుంచి ఆ జోక్ మా ఇంట్లో ఫేమస్ అయిందనమాట. ఏదో ఆస్కార్ అవార్డ్ ఫీల్ సాధించేదంత ఫీల్ వస్తుంది రమ్య నాకు. ఆఫ్టర్ సో మెనీ చుట్ల తర్వాత బ్యాంగిల్ ఫినిష్ అయ్యాక. నువ్వు దానికే అంత ఫీల్ అవుతుంది. ఐ కంప్లీటెడ్ బోత్ ఆఫ్ దెమ్. సీ వాట్ ఎ ఫినిషింగ్. నైస్ నైస్. లెట్స్ గెట్ ఇన్ టు క్రియేటివిటీ. నేను ఇంకా చుట్టూ చూడాలి. ఈ బ్యాంగిల్స్ షేప్. సో మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కుకింగ్ ఛానల్ కాదమ్మా ఇది. ఒక ఈసారి కొంచెం చుట్టూ ఇన్ని స్టోన్స్ ఉన్నాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. Yeah, we'll go with this. And the stones వచ్చేసి use the small ones. ఈ 2 stones నేను యూజ్ చేస్తున్నాను. దిస్ పేపర్ గైస్ ఈ కిట్తో పాటే మాకు వచ్చింది. ఇందులో మనము ఎక్కడ ప్లేస్ చేసి, అంటే ప్లేస్మెంట్, స్టోన్ ప్లేస్మెంట్ మిస్ అవ్వకుండా ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలని చెప్పి ఇది ఇచ్చారు. సో మనం తీసుకున్న డిజైన్ ప్రకారం ఐ థింక్ మనకి ఒక ఇది సెట్ అవుతుంది అనుకుంటున్నాను మన డిజైన్ ప్రకారం. తెలిసి ఇలా ఒక పెన్ లాగా కూడా ఉంటుంది, ఇది మనకి స్టోన్స్ స్టిక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఏమో అనుకున్నాం కానీ కష్టమే మాస్టర్. బట్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఫైనలీ సో మచ్ స్ట్రగుల్ తర్వాత అయ్యి రెండు. ఇప్పుడు దీనికి మనం స్టోన్ అది చేయడం అటాచ్ చేద్దాం. అయిపోవచ్చింది కూడా. ఓకే ఓకే.
బ్యాంగిల్కి ఇందాక రమ్య పెట్టినట్టు డాట్స్ పెట్టుకున్నాం ఫస్ట్ సైజ్ బట్టి. అది అంటించేసాను మొత్తానికి. కంప్లీటెడ్ ఫైనల్లీ. కంప్లీటెడ్. నాకు కూడా ఆరిపోయి బయటికి. కనిపిస్తున్నాయా లేదా నా డౌట్. ఇలా పెట్టాలి. బాగున్నాయి కదా రెండు కలర్స్, చాలా బాగా రెండు వచ్చింది. మిక్స్. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అది ఇది. ఓ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఛాలెంజ్. వావ్, సో క్యూట్ రమ్య. బాగా వచ్చాయి కదా. మీరే చెప్పండి ఎవరిది బాగుందని. మేమైతే డిసైడ్ చేయలేకపోతున్నాము, ఇద్దరిది బాగా వచ్చాయి అని మా ఫీలింగ్. యా, సో మీరే చూసి జడ్జ్ చేసి ఎవరిది బాగున్నాయి, ఎవరిది మంచి ప్లేస్మెంట్లో ఉన్నాయి అన్నీ చూసి డిసైడ్ చేసి మాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఎవరు బాగా చేశారని చెప్పి. సో టైం Challenge లో అయితే- చూసుకుంటే ఛాలెంజ్ నువ్వే విన్ అయ్యావు. ఎస్, అండ్ ఇట్స్ ఓకే, మీ ఆర్సీబీ లాగా కప్పు నువ్వు విన్ అయితే మేము హృదయాలు గెలుచుకున్నాం. ఓకే, మా ఆర్సీబీ పేరు చెప్పి బతికిపోయాం. ఓకే, ఆర్సీబీ అంటే డై హార్ట్ ఫ్యాన్ అనమాట ఇవిడ. కోహ్లీ. ఓకే, కమింగ్ టు ది టాపిక్. ఈ బ్యాంగిల్స్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. Yes. ఇలాంటి ఛాలెంజెస్ చేయండి, చాలా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో మన ఫ్యామిలీ వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఆల్సో మన క్రియేటివిటీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇలాంటి ఛాలెంజెస్ చేయండి, ఓకేనా? యాజ్ ఐ టోల్డ్ యూ, నేను నీకు డెడికేట్ చేస్తాను విన్నర్ ఆఫ్ ద ఛాలెంజ్. బ్యాంగిల్స్ ఉన్నాయి మరి మ్యాచింగ్ డ్రెస్. నా దగ్గర ఏదో ఒక మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని అప్పుడు ఏదో ఒక వీడియోలో ఈ బ్యాంగిల్స్ వేసుకుని చూపిస్తాం అప్పుడు. ఎస్, అండ్ ఐఎమ్ ఆల్సో డెడికేటింగ్ దిస్ టు మై సిస్టర్. సో నైస్. చాలా బాగుంది. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. రెండు బ్యాంగిల్స్ మీకు ఇలాగా జూమ్లో కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ చాలా బాగా వచ్చాయి అవుట్పుట్స్ రెండు మాత్రం. సక్సెస్ఫుల్లీ మా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అవుట్పుట్ మీ Yes. ముందే ఉంది. యా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Forever. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.